హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ శారదా హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే అందరికీ షేర్ చేయాలి, అందరికీ ఉపయోగపడాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఎక్కడ అంటే మనకి తెలంగాణ ప్రజాభవన్ ఉంది కదా, అదనమాట. ఇక్కడికి ఎందుకు వెళ్ళానంటే ఇది మనకి ఇప్పుడు చాలామంది ఇది భూముల గురించి, లేకపోతే మనకి పట్టా రాలేదని, లేకపోతే జాబ్ గురించి కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు ఉంటాయి కదా, డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, వాటి గురించి అయితే ఇక్కడ వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. అంటే ఒక లెటర్లో వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది అది రాసేసి అక్కడ వెళ్ళి మనకి ఆధార్ కార్డు, గ్యాస్, కరెంట్ బిల్లు ఇవన్నీ కూడా మనకి జిరాక్స్ తీపిచ్చి అవన్నీ కూడా దాంతో లెటర్తో పాటు జత చేసి ఫోటో కూడా ఇస్తున్నారు. మరి అంటే వేరే వేరే ప్రాబ్లంకి, అది డబల్ బెడ్రూమ్కి అయితే ఫోటో ఇస్తున్నారు, వేరే ప్రాబ్లంకి అయితే ఫోటో అవసరం లేదనుకుంటా. నేను ఇక్కడ పొద్దునే మనకి 6 గంటలకే చూడండి ఎంత ఉందో లైను. పొద్దున 6 గంటలకే చాలా పెద్దగా ఉందనమాట లైను. సపరేట్ ఎవరిది వాళ్ళకి సపరేట్ అనమాట. జెంట్స్కి మనకి లేడీస్కి సపరేట్గా ఇలా లైన్లో పొద్దునైతే కూర్చున్నాము చలిలో. ఇంటికాడ నుంచి అయితే 5కే స్టార్ట్ అయిపోయినాము లేచి. అంటే 4కి లేచి రెడీ అయిపోయి బాక్సులు పెట్టుకొని వెళ్ళిపోయినమాట డైరెక్ట్. ఇక్కడ ఎవరి లైన్లో వాళ్ళు కూర్చున్నాము. అయితే మనకి అక్కడ ఫామ్స్ అవన్నీ తీసుకోవడం మాత్రం 8 నుంచి స్టార్ట్ చేశారు. తొందరనే స్టార్ట్ చేశారు. మనకి ఇక్కడ లైన్లోనే టైం పడుతుంది, తొందరగా వెళ్ళినాం కాబట్టి. దూరం నుంచి కూడా చాలామంది వస్తుంటారు. వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మనకి రేషన్ కార్డు కానీ, లేకపోతే ఇవి అభయహస్తం ఉంది కదా, 5 పథకాలు, అవన్నీ కూడా మనకి ఇక్కడ మనకి మీ మండల ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో ఆ మండల ఆఫీస్లో అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను ఇది మా ల్యాండ్ గురించి వెళ్ళిననమాట. మాకు పట్టబుక్కు లేదు, అలాగే మనకి అది చాలా రోజుల నుంచి అసలు ఏమీ లేదనమాట దాని మీద. సో దాని గురించి ఇవ్వడం కోసం వెళ్ళాను. ఇక్కడైతే చాలామంది వేరే వేరే ప్రాబ్లమ్స్ మీద వచ్చారు. అంటే హస్బెండ్స్ చనిపోయిన తర్వాత హస్బెండ్ జాబ్ వైఫ్కి రాకపోవడం అనే విషయం గురించి, జాబ్ రావాలనేసి, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు గురించి, ఇంకా మనకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా వచ్చారు. కాకపోతే ఇదైతే మనకి ల్యాండ్ గురించి, అలాగే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ మనకి అది సర్టిఫికేట్స్ అన్నీ మనకి దాంతోపాటు ఏమి ఇవ్వాలో అవన్నీ తీసుకొని వచ్చారు. ఆధార్ కార్డు మెయిన్ కంపల్సరీ అనమాట. మనకి ఉన్న ప్రాబ్లం మీద అది లెటర్లో రాసుకొచ్చినా పర్లేదు, టైప్ చేసుకొచ్చినా పర్లేదు ఆన్లైన్లో. దాంతోపాటు మనకి ఐడి ప్రూఫ్స్ ఏముంటాయో అవి తీసుకురావాలన్నమాట. మనకి ఇది ల్యాండ్ ఈ ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ మనకి లోపల అడుగుతారు. లోపల ఇంకా చాలా పెద్ద లైన్ ఉంటుంది. అంటే ఎవరిది వాళ్ళకి సపరేటు. చాలా అంటే అక్కడ రాసే ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే 2 మెంబర్స్ అలా చాలామంది కూర్చున్నారు. ఫాస్ట్గానే అయిపోతుందనమాట లోపలికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ చూడండి, లోపల ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇందాక లైన్ చూపించాను కదా, లైన్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇది పెద్ద హాల్ అనమాట. లైన్లో చూడండి ఎంతమంది వేరే వేరే లైన్స్లో నిల్చున్నారు. ఇదైతే హాల్ అంతా చూపిస్తున్నాను చూడండి, చాలా పెద్దది. అది ఎంట్రన్స్ అనమాట. అక్కడి నుంచి వచ్చి ఇటు లైన్లో నిల్చోవాలి. ఇక్కడ మనకి ప్రాబ్లం అడుగుతారు, ఏంటి ప్రాబ్లం అనేది చెప్పేసి అడిగి మనకి మన ఫామ్ మీద రాసుకొని, మనకి అది ఐడి వెరిఫికేషన్ ఉంటే ఐడి వెరిఫికేషన్కి వస్తారు, లేకపోతే దాని మీద రాసుకుంటారనమాట. మనకి ప్రాబ్లం ఏందనేసి రాసుకొని ఫోన్ నెంబర్ రాసుకొని పంపించేస్తారనమాట. మనకి ఏదైనా ఉంటే ఫోన్ నెంబర్కి వాళ్ళు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారు. అయితే ఇది మనకి రోజు వెళ్ళడానికి ఉండదు ప్రజాభవన్కి. మంగళవారం, శుక్రవారం అన్నమాట. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈ 2 రోజులు మాత్రమే ఉంటుంది వారంలో. ఈ 2 రోజుల్లో మాత్రమే చాలామంది జనాలు వేరే వేరే ఊర్ల నుంచి కూడా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వస్తారు, వచ్చి ఇక్కడ ఇచ్చిపోతుంటారు. ఇది మనకి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను లోపల ఇచ్చేసి బయటకు వచ్చేసాను. ఇది మనకి బయట నుంచి ఎంట్రన్స్ గేట్ ఇటు స్ట్రైట్గా వస్తుంది. ఆరోగ్యశ్రీకి అయితే మనకి ఎంట్రన్స్లోనే చెప్తారు ఎటు వెళ్ళాలనేది, అది స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇదైతే మనకి ల్యాండ్ది మాత్రం లోపలికి మెయిన్ గేట్ నుంచి నడుచుకుంటూ చాలా లోపలికి రావాలన్నమాట. ఇప్పుడు మీకు ఒక గేట్ కనిపించింది కదా, అందులోకి అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉంటే అక్కడ పంపిస్తారో అనుకుంటా. ఆరోగ్యశ్రీకి అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి అటు సైడ్ అయితే పంపించారు. అంటే వాళ్ళు వెళ్తుండడం చూశాను.
అది ఆరోగ్యశ్రీ కార్డ్ గురించి అనుకుంటాను నేనైతే. అది నాకు కన్ఫర్మ్‌గా తెలీదు. ఇప్పుడైతే నేను మొత్తం ఇక ఈ లోపల నుంచి బయటికి ఎగ్జిట్ ఎళ్తున్నాను. బయటికనమాట మెయిన్ గేట్‌కి. ఇక్కడ మనకి మెయిన్ గేట్ నుంచి ఇక్కడ మనకి ఫస్ట్ ఎంట్రన్స్‌లో రాగానే లెఫ్ట్ సైడ్‌కి పంపిస్తారు. అక్కడ మనకి పోలీసులు ఉంటారు కదా! ఆ రూమ్‌లో చెకింగ్ చేసి వాటర్ బాటిల్స్ లోపలికి అలో ఉండదు. వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే కత్తెర కానీ, లేకపోతే స్టాప్లర్ పిన్నులు కొట్టేది కానీ, ఇంకా వేరే ఏ వస్తువునైనా లంచ్ తప్ప మనకి వేరే ఏది లోపల అలో ఉండదన్నమాట. వాటర్ కూడా లోపలనే ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ కూడా ఆ రూమ్‌లో పెట్టేసి చెకింగ్ చేసుకొని అక్కడ చూడండి మనకి పోలీసులు ఉన్నారు కదా! అక్కడనమాట. అక్కడ పెట్టేసి లోపలికెళ్ళిపోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది. థాంక్ యూ.